ఈ గొడవల వల్ల నాలో 5 మార్పులు వచ్చాయండి. ఏమైందిరా? మీ అందరి కోసం ఒక పాట పాడాను, చాలా నవ్వు వస్తుంది, చివరిలో చూడండి. ఫస్ట్ మార్పు వచ్చేసి సహాయం అండి. 2025లో నేను అక్షరాల 50 లక్షల రూపాయలు సహాయం చేశాను. ఎందుకంటే మీరు చాలా గ్రేట్ అండి. ఎందుకంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువైపోయింది. ఐఫోన్లు కొన్నాను, గోప్రోలు కొన్నాను, డ్రోన్లు కొన్నాను, చచ్చిపోయిన ఫ్యామిలీలకి 2 లక్షలు ఇచ్చాను. అబ్బో మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. చాలా పుణ్యం. కానీ వాళ్ళందరూ ఇప్పుడు టీవీలో కూర్చొని నన్ను తిడుతుంటే మనసు చివికిపోయింది. ఇంక సచ్చిన జీవితంలో ఎవరికి సహాయం చేయకూడదని నేను ఎప్పుడు ఇలా ఉండేవాడిని కాదు సార్ చెప్పి నేను దేవుడి మీద దొట్టేసుకుని ఎవరికి సహాయం చేయను. నేను సంపాదించింది నా డబ్బు. ఎవరికి సహాయం చేయను. నేను సంపాదించింది నా డబ్బు. నేను ఇప్పటివరకు ట్యాక్స్ కడతాను. నేను ఎన్ఆర్ఐ స్టేటస్లో ఉన్నాను. ఎన్ఆర్ఐ స్టేటస్లో ఉండి కూడా ట్యాక్స్ ఎవరైనా కడతారా? కట్టరు. పిచ్చు. అంటే దేశభక్తితో కడుతున్నాను. సో చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఎన్ఆర్ఈ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఎన్ఆర్ఐ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఆ ట్యాక్స్, ఆ జిఎస్టీ నాకు తగ్గిపోతుంది. రూపాయలు వేస్తున్నారు, తర్వాత డాలర్లు దొబ్బేస్తారు. 3 నేను ఇప్పటివరకు అన్ని పనులు నేనే చేసుకున్నాను. 8 ఛానల్లో నేనే హ్యాండిల్ చేసేవాడిని. ఎవరికి ఇచ్చేవాడిని కదా, ఎవరిని నమ్మనని చెప్పి. ఇప్పుడు ఒక జాక్ ఫెర్నాండెస్ అని చెప్పి ఒక అబ్బాయిని పెట్టుకున్నాను. అబ్బాయికి ₹1,00,000 జీతం. 4 బూతులు ఆడుకుంటూ అబ్బాయిలకి దగ్గర అయిపోయాను. జంజీ కిడ్స్కి దగ్గర అయిపోయాను బూతులు ఆడుకుంటాను. ఇప్పుడు మంచి మాటలు చెప్పుకుంటూ అమ్మాయిలకి దగ్గర అవుతాను అనమాట. పెద్ద ప్లానింగే. ఎందుకంటే బూతులు ఆడుతూ అబ్బాయిలకు దగ్గర అయ్యే క్రమంలో ఆ అమ్మాయిలను దూరం పెట్టాను. ఇప్పుడు మంచి మాటలు చెప్పుకుంటూ నేను అమ్మాయిలకు దగ్గర అవుతాను, అబ్బాయిలను దూరం పెడతాను. కొంచెం తేడాగా కనపడుతున్నావే. 5 ప్రధానంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు చెప్పినా ఇంతవరకు వినేవాను కాదు. ఎవరు చెప్పినా నేను విన్నాను. నాకు అన్ని అంత కొద్ద వాళ్ళిపోయిందిరా. నాకు అన్ని ఇప్పుడు అలా కాదు. ఎవరేం చెప్పినా ఈ చెవితో వింటాను, విని ఆలోచించి చెప్తాను. ఓకే, వెరీ గుడ్. పైకి వస్తావు. పైకి పోకుండా ఉంటే చాలు సార్. అది నీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది. విని ఆలోచించి చెప్తాను. ఓకే, బత్తాయమ్మ బత్తాయి, నిమ్మకాయ బత్తాయి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నేను ఎరుపుకుని సార్ ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్.